పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఓబులాపురం కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలక నేతలకి, మాజీ నేతలకి, తెలంగాణలో ఉన్నటువంటి మాజీ నేతలకు కూడా విముక్తి కలిగింది. నిన్నటితో ఆ కేసుని కొట్టేయడం జరిగింది. సో ఆ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి బాబును కలవాలి, చూడాలనిపిస్తుందంటే ఆయన వెళ్ళి కలవటం, వాళ్ళ మధ్య భావోద్వేగ అంశాలు ఇవన్నీ మనం చూసాం. అసలు ఈ కేసు ఏంటి, దీని పూర్వాపరాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఒక టాపిక్ అయితే, మరొకటి జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా పిఠాపురంలో కార్యక్రమం చేసుకుంటున్నారు. 11 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. సో ఎత్తుపలాలు, వాళ్ళు తిన్నటువంటి డక్కాముక్కీలు, ఉత్తాన పతనాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఓబుళాపురం కేసుకు సంబంధించి 17 ఏళ్ల తర్వాత చాలామందికి విముక్తి లభించింది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి అసలు ఈ అంశం మీద? ఆధునిక రాష్ట్ర చరిత్రలో ప్రకృతి వనరుల లూటికి పాల్పడ్డ అత్యంత పెద్ద నేరంగా దీన్ని పరిగణించాలి. అంటే క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ పరంగా చూసుకున్నా, అంటే అంత విస్తీర్ణంలో ఉన్న ప్రకృతి వనరుని, మినరల్ వెల్త్ని, ఐరన్ ఓర్ని యథేచ్ఛగా బాహాటంగా దోపిడీకి పాల్పడ్డ నేపథ్యం, అలాగే దాని ద్వారా ఆర్జించిన డబ్బు, ఆ డబ్బు మదం తలకెక్కి ఆ దోపిడీదారులు ప్రజాప్రతినిధుల పట్ల, వ్యవస్థల పట్ల ప్రదర్శించిన ధిక్కార ధోరణి, దానికి సహకరించిన ప్రభుత్వాలు, పాలకులు, అందులో వీళ్ళకి ఏ ప్రయోజనాలు లేనిదే వీళ్ళు ఎందుకు సహకరించారు ఆ రోజున? ఖచ్చితంగా ఆ లూటీలో యథేచ్ఛగా భాగస్వాములయ్యి వీళ్ళు పాల్పడ్డ నేరం, వీళ్ళు సమాజంలో సృష్టించిన భయోత్పాతం, ఇవన్నీ కూడా మనకి రానాది కృష్ణం వందే జగద్గురు అని చెప్పని ఒక సినిమా వచ్చింది. అందులో ఆ సినిమాలో చూపించిన దోపిడీ, అక్కడ జరుగుతున్న నేరాలు చాలా చాలా చిన్నవి. ఓకే, అంటే ఆ సినిమా ముఖంగా కూడా చూపించింది చాలా చిన్న నేరమే, చాలా తక్కువ లూటీ. ప్రభుత్వాలు దోపిడీదారులతో కుమ్ముక్కై సాగించిన ఒక యథేచ్ఛగా జరిగిపోయిన దోపిడీగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోద్ది. గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓబులాపురం గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు దక్కాయి అతనికి. అయితే ఇక్కడ అతను ఏం చేశాడు? మనం ఈ మధ్యకాలంలో ఇసుక తవ్వకాల గురించి వింటున్నాం, గ్రావెల్ తవ్వకాల గురించి వింటున్నాం. కొద్ది విస్తీర్ణానికి అనుమతులు తీసుకొని దాని వెనకున్న అసైన్మెంట్ ల్యాండ్లు, కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారు. గ్రావెల్ తవ్వకాల్లో 2 మీటర్ల లోతు తవ్వాల్సిన దగ్గర 80 అడుగుల లోతుకి తవ్వేస్తున్నారు, యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్నారని చెప్పని ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో కొంచెం విస్తృతంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది, ప్రజలకు సమాచారం అందుతూ ఉంది. కానీ ఇంకొక 2 దశాబ్దాలకు ముందు ఆ రోజు ఇంత విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఈ మొబైల్ ఫోన్స్, ఈ ఇంటర్నెట్, ఈ మొబైల్ డేటా, ఈ యూట్యూబ్ పరిజ్ఞానం, ఇంతటి సమాచార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేదు. ఆ రోజుల్లో టీవీలో వచ్చే వార్తలు, పేపర్లో వచ్చే వార్తలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవి. కాబట్టి ఇప్పుడు అంతటి విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశం కాల ఆ రోజుల్లో. గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డర్లను కూడా చెరిపేసి ఓబులాపురానికి అనుమతులు తీసుకొని కర్ణాటక ప్రాంతంలో కూడా అడ్డగోలుగా మైనింగ్లు చేసి అతని ఆధ్వర్యంలో ఒక నిలువెత్తు మాఫియాని కొనసాగించారు. అయితే ఇక్కడ
ఈ దోపిడీ ప్రస్థానం మొదలు పెట్టడానికి ముందు కొనసాగించిన నరమేధం ఒకటి ఉంది. అది చాలా తప్పనిసరిగా చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఓకే. 2004 ఏప్రిల్ మే నెలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే 2005 జనవరిలో నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే అనంతపూర్ జిల్లాలో అత్యంత బలమైన నాయకుడు పరిటాల రవి గారిని దారుణంగా హత్య చేశారు. ఆ హత్యకి సూత్రధారులుగా మద్దెల చెరువు సూర్యునో లేకపోతే మొద్దుసీనో ఇంకా కొంతమంది, ఆ రోజు పటోళ గోవర్ధన్ వారు, అజీజ్ రెడ్డి వంటి వారు, ఇటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదైనా నాటి ప్రభుత్వమే అధికారికంగా చేయించిన హత్య అని చెప్పని రాష్ట్రంలో ఉన్న సగటు తెలుగుదేశం అభిమానులకి ఆనాడు చాలామంది పౌర సంఘాలకు కూడా తెలుసు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని శాసనసభ్యుడిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా సభను అర్థించారు, గవర్నర్ గారిని అర్థించారు, రాష్ట్రపతి గారికి ఆ రోజుల్లో అర్జీలు ఇచ్చారు. పరిటాల రవి గారి ప్రాణాలకు ముప్పు ఉంది, ఆయనకి తగిన రక్షణ కల్పించండి అని చెప్పని. అయినా సరే నాటి పోలీస్ అధికారులు పరిటాల రవి గారిని వెంటాడి వేధించి నిర్వీర్యం చేసి ఆయన రక్షణ వలయాన్ని షాటర్ చేసి వ్యూహాత్మకంగా మొట్టమొదట ఆయన చుట్టూ ఉన్న ఆయన అనుచరగణాన్ని వరుసపెట్టి హత్యలు చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన్ని కూడా హత్య చేశారు. బహిరంగంగా పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశానికి హాజరై ఉన్న సందర్భంగా వందలాది మంది కార్యకర్తల సమక్షంలో హత్య చేశారు. దానివల్ల ఏ సంకేతం పంపించారు? పరిటాల రవి స్థాయి నాయకుడికే భద్రత లేదు ఈ రాష్ట్రంలో. అంటే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే స్థాయిలో ఉన్న ఆ స్థాయి నాయకుడికే భద్రత లేదు అనే ఒక భయోత్పాతాన్ని సృష్టించారు ఆ రోజున. ఎందుకు? అనంతపూర్ జిల్లాలో ఈ ఓబులాపురం మైనింగ్ మాటున వీళ్ళు సాగించాలి అనుకున్న ఈ వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీకి అడ్డు చెప్పేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు ఉండకూడదు అని చెప్పనే ఒక భయాన్ని సృష్టించడం కోసం. సో పరిటాల రవి అంతం తర్వాత మాత్రమే ఈ అనుమతులు కానివ్వండి, ఈ యొక్క ఇది కానీ జరిగిందంటారు. ఎందుకంటే కొంతమంది ఆ మధ్య కాలంలో ఫేస్బుక్లో కూడా లేదు గాలి జనార్దన్ రెడ్డి చంద్రబాబు హయాంలోనే ప్రయత్నాలు చేశాడు, దరఖాస్తులు పెట్టుకున్నాడు, అది ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు ఆయన వచ్చి జస్ట్ దాన్ని ఓకే చేశాడు తప్ప పెద్దగా ఏం జరగలేదని చెప్పేసి కూడా ఒక సూత్రీకరణ తీసుకొస్తాడు. ఇక్కడ ఒక కంపెనీగా మైనింగ్ అనుమతుల కోసం ఎప్పుడు అప్లై చేశారనేది అప్రస్తుతం. ఓకే. మైనింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు ఈ లూటీ పర్వం కొనసాగింది అనేది, ఆ లూటీ పర్వం కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అనేది కదా. ఇవాళ పరిటాల రవి గారి హత్య ద్వారా రాష్ట్రానికి ఒక సంకేతం పంపించారు. మాకు ఎదురు తిరిగే ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని చంపేసుకోండి, ఇక్కడి నుంచి మేము సాగించే దోపిడీ పర్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఉంటే దాన్ని చంపేసుకోండి, ప్రశ్నించే తత్వాన్ని మీలోనే అణిచివేసుకోండి అని చెప్పని ఒక సంకేతాన్ని పంపించారు ఆ రోజున. లేకుంటే నాటి పాలకులకి పరిటాల రావు గారికి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా, ఏమైనా ఫ్యాక్షన్ వివాదాలు ఉన్నాయా? ఇవాళ అక్కడ అసలు సిసలు ఫ్యాక్షన్ విభేదాలు, ఆ వైషమ్యాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహకారం ఎందుకు అందించారు? పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎందుకు పరిటాల రావు గారిని కట్టడి చేసి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు? దానికి ఆనాటి పాలకులు ఏ సందర్భంలో కూడా సూటిగా స్పష్టంగా సంజాయిషి సమాధానం చెప్పలా. కారణం ఏంటి అంటే 100కి 100 పాళ్ళు నాటి పెద్దల ఆశీస్సులతోటే ఆయన ఎలిమినేషన్ జరిగింది. ఆనాటి నుంచి మొదలుపెట్టి ఈ ఓబులాపురం మైనింగ్ ఇంకొక అడుగు ముందుకేసి
ఆ ఓబులాపురం మైనింగ్ అధినేత గాలి జనార్దన్ రెడ్డి గారు కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పిన ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే ఆ ముందుకొచ్చిన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం 10,000 ఎకరాల భూములు ఇచ్చింది. అవును. ఆ శంకుస్థాపన కార్యక్రమం జరిగిన రోజు కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అని చెప్పని అప్పటికప్పుడు ఇంకొక 4,000 ఎకరాలు ఇచ్చారు. సరే, స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం భూములు ఇచ్చారు. తద్వారా వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం ముఖచిత్రం మారడానికి ఆస్కారం ఉంది. కానీ ఏం చేశారు? దానికోసం క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేశారు ఈ బ్రాహ్మణి స్టీల్స్ కోసం అని చెప్పని. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరగల. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేయబడ్డ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని లోన్లు తెచ్చుకున్నారు తప్ప క్యాప్టివ్ మైన్స్ అంటే అక్కడ తవ్విన ఊరితోటి ఈ ప్లాంట్లో అవును ఉక్కు ఉత్పాదన జరగాలి, ఉత్పత్తి జరగాలి. కానీ ఈ క్యాప్టివ్ మైన్స్ని తవ్వి అమ్మేసుకున్నారు, ఊరమ్మేసుకున్నారు. అక్కడ మైన్స్ లేవు. అదే అప్పుడు చైనాలో ఒలింపిక్స్ జరుగుతుంటే అసలు మొత్తం చైనాకి తరలించారు కదా. ఆ కొండలు గుట్టల మొత్తాన్ని మనకి గ్రామాల్లో ఏమనేవాళ్ళు అంటే, వెనక మేము చిన్నప్పుడు మా తెనాల తాలూకాలో గ్రామాల్లో ఒక నానుడు ఉండేది. బాగా లోతుగా తవ్వుతుంటే అంటే ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే, భూమి అడుగున కుక్కముతాళ్ళు ఉంటారు అని చెప్పుకునేవాళ్ళు మేము చిన్నపిల్లప్పుడు. అరే కుక్కముతాళ్ళ వరకు దువ్వేశారా అని చెప్పారంటే, ఏదైనా బావి తవ్వినా అంత లోతుగా తవ్విందని అలా వర్ణించేవాళ్ళు ఆ రోజు. అలాగే పెద్ద పెద్ద కొండల్ని గుట్టల్ని ఆ కుక్కముతాళ్ళ వరకు దువ్వేసుకొని ఆ ఊరమ్మేసుకున్నారు తప్ప ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగల. ఎందుకంటే ఏ ఘోరాలకు పాల్పడ్డా, ఏ నేరాలకు పాల్పడ్డా ఆ రోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనేది నిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజాప్రతినిధుల మీద నమోదు చేసిన కేసులకి ఒక ఎగ్జాంపుల్గా నిలబడింది. అసలు ఈ కేసు ఏంటి సార్? అసలు అంటే ఆ రోజుల్లో ఈ అవినీతి మీద, ఈ అక్రమ తవ్వకాల మీద తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం అసెంబ్లీని స్తంభింపజేసింది, నిలదీసింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ రోజు తెలుగుదేశం నాయకులు నిజ నిర్ధారణ కోసం అక్కడ పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్న సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిడతా, రాళ్లతో కొట్టిస్తా, నువ్వు గనక ఓబులాపురం వచ్చే ప్రయత్నం చేస్తే నువ్వెంత నీ అంటే నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనివ్వవు అని చెప్పని అడ్డగోలుగా అక్రమ తవ్వకాలతో చాలా షార్ట్ స్పాన్లో వేల కోట్ల రూపాయల సంపాదన, ఆ సంపద సమకూరిన అహంభావంతో పాలకుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి నాకు అండదండలు అందిస్తున్నాడు కదా అని చెప్పని మిడిసిపాటుతోటి ఆ రోజు ఎగిరెగిరి పడిన గాలి జనార్దన్ రెడ్డి అతను సాగించిన ఈ అక్రమ తవ్వకాల నేపథ్యంలో తెలుగుదేశం శాసనసభా పక్షం నాయకులు అక్కడ ఏం జరుగుతుంది అనేది నిజ నిర్ధారణ కోసం అని చెప్పని బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళ మీద వీళ్ళు అక్కడ ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పని అక్కడ స్థానిక పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇది. వీళ్ళేం దాడులు దోచేయడానికి పాల్పడలా. నాటి మైన్స్ ఓనర్లు చివరికి అసెంబ్లీ నుంచి శాసనసభ సంఘాన్ని పంపించారు, సభా సంఘాన్ని పంపించారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పంపిస్తే పెద్ద పెద్ద ఉద్యమకారులుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఆ రోజు లోపడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ రోజు తెలుగుదేశం నుంచి సభా సంఘంలో ప్రాతినిధ్యం వహించిన నాగం జనార్దన్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ అంశం మీద వీరోచిత పోరాటం చేస్తూ వచ్చారు. ఆ చేస్తున్న నేపథ్యంలోనే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి, గాలి జనార్దన్ రెడ్డి గారి మద్దతుదారులు నాగం జనార్దన్ రెడ్డి గారిని నువ్వు అసలు రెడ్డివేనా అని చెప్పని టార్గెట్ చేసేవారు. ఆయన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు, డబ్బిచ్చి కొనే ప్రయత్నం చేశారు. అంటే సామదాన భేద దండోపాయాలు భయాన్ని సృష్టించడం కోసం పరిటాలరావు గారు వంటి వారిని ఎలిమినేట్ చేయటం, లేదు అని అంటే డబ్బుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేయటం, ఏదో ఒక రకంగా ప్రశ్నించే తత్వాన్ని అణిచేయాలి. జరిగే దోపిడీని యథేచ్ఛగా కొనసాగించుకోవటం కోసం ప్రతిబంధకాలు కల్పిస్తారు అనుకున్న ఎవరినైనా లక్ష్యంగా చేసుకొని ఆ రోజు పోలీసుల ద్వారా బెదిరించారు, కేసు నమోదు చేశారు.
అలా నమోదు చేసిన కేసే 17 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ నిర్దోషులుగా నిన్న నిర్ధారణ అయింది. ఇక్కడ గమనించుకుంటే రోసే గారి హయాంలో దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఆ రోజు సిబిఐ జప్తు చేసిన 53 కిలోల బంగారం వజ్రాలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి నిన్న పిటిషన్ ఫైల్ చేశాడు అతని కుమార్తెలో. ఆ బంగారం తుప్పు పడుతుంది, పాడైపోతుంది, మా బంగారం మాకు ఇప్పించండి, బంగారానికి తుప్ప పిటిషన్ ఫైల్ చేశారు. ఆ రోజుల్లో సిబిఐ అధికారులు జేడీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో గాలి జనార్దన్ రెడ్డిని పిక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బంగారం తాపడం చేసిన సింహాసనాలు చూశారు. టాయిలెట్ లో కూడా అంటే అది నిజమో కాదో తెలియదు అంటారు, నిజమో కాదో తెలియదు, కానీ బంగారం తాపడం చేసిన సింహాసనాలు చూశారు. అంటే ఇప్పుడు కష్టపడ్డ సొమ్ము కాదు కదా. ఆయన హెలికాప్టర్ వేసుకొని లంచ్ బ్రేక్కి సైట్ నుంచి ఇంటి నుంచి సైట్కి పోయేవాడట. బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేవాడని చెప్పుకునేవాళ్ళు. హెలికాప్టర్లో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళి వచ్చేవాడని చెప్పుకునేవాళ్ళు. ఏదేమైనా సరే ఈ నడమంతరపు సిరికి సహకరించిన నాటి మైనింగ్ ఏపీఎండిసికి ఎండిగా పనిచేసిన రాజగోపాల్ అరెస్ట్ అయ్యాడు. నాటి మైనింగ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి ఆమె అరెస్ట్ అయింది. మైనింగ్ మినిస్టర్గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు విచారణ సందర్భంగా నోట్ ఫైలులో ఆ రిమార్క్స్ సిబిఐ వారికి వివరించి చెప్పారు. మంత్రిగా క్యాప్టివ్ అనే పదాన్ని నేను తీసివేయలేదు అంటే ఇక్కడ ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, క్యాప్టివ్ మైన్స్ని ఆయన కేటాయించి పరిశ్రమ ఏర్పాటు కోసం మైన్స్ కేటాయించి ఆ ఫైల్లో నుంచి క్యాప్టివ్ అనే పదాన్ని తీసేశారు. ఓకే, అంటే తొవ్వమ్ముకు దొబ్బేసేయని చెప్పని దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఇందాక చెప్పినట్టు కుక్క ముద్ద తొవ్వేసి అమ్మేసుకున్నారు. 1000 కోట్లు అక్రమంగా ఆశించారు. ఇంతకీ ఎవరు తొలగించారు దాన్ని? ఈ శ్రీలక్ష్మి మైనింగ్ సెక్రటరీగా. ఓకే, అందుకే ఆమె అరెస్ట్ అయ్యి అన్నాళ్ళు జైల్లో ఉంది, సంవత్సరాల తరబడి జైల్లో ఉంది. చివరికి నడవలేని స్థితికి వెళ్ళిపోయింది కదా. అది నిజమో కాదో తెలియదు. ఆ ఏజ్లో ఆమెకు అంతటి వ్యాధి సంక్రమించింది అని అంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నీ పక్కకు చేరితే నత్తగొల్లన్నో పక్కకు చేరతాయి అని చెప్పని. ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఆయనకే సన్నిహితులుగా ఆ ప్రభుత్వంలో కీలకమైన స్థానాలు దక్కించుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ అందరూ కలగలిసి సాగించిన దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో వీరోచితంగా చేసిన పోరాట నేపథ్యంలో నాటి తెలుగుదేశం శాసనసభ పక్షం మీద నమోదైన కేసులు నిన్న కొట్టేయడం జరిగింది. కానీ ప్రజలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయల ప్రకృతి వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి ఆ చేసిన దోపిడీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో కూడా వివిధ రకాలుగా ఛానలైజ్ చేసి ఆయన కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టారు అని చెప్పని సిబిఐ విచారణలో నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో సాగించిన నరమేధం, సాగించిన యథేచ్ఛగా ప్రకృతి వనరుల దోపిడీ, నాడు వ్యవస్థలను చేసిన దుర్వినియోగం, ఆయన సహవాస దోష పర్యవసానం, నాటి అధికారులు ఎదుర్కొన్న జైళ్ళు, వీటన్నిటికీ ప్రత్యక్ష ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయే కేసు ఓబులాపురం మైనింగ్ కేసు. తెలుగుదేశం పార్టీ సగర్వంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి న్యాయస్థానాలకు అందించిన సాక్ష్యాధారాలు ఆనాటి నుంచి ఈనాటికి వెంటాడుతానే ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టకు కూడా మసకబార్చింది. కాబట్టి ఇవాళ నాగ జనార్దన్ రెడ్డి గారైనా వారి వయసు మళ్ళీ ఉండొచ్చు, ఇవాళ అనారోగ్య కారణంగా వారి ఓపిక నశించి ఉండొచ్చు. నిన్న చూసాం, సహజంగా స్థూలకాడు ఆయన ఎంత నిదానంగా నడుస్తూ ఉన్నారో చూసాం మనం. కానీ సూటిగా స్పష్టంగా ఎవరి కళ్ళల్లోకైనా సరే చూసి ధైర్యంగా ప్రశ్నించగలిగే ఆయనలో ఉన్న నిజాయితీ మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక రెండో అంశానికి వద్దాం. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుగుతోంది పిఠాపురంలో. 11 నుండి 12లోకి అడుగు పెడుతున్నారు. సో ఈ 11 ఏళ్ల దశాబ్దం పైగా సాగినటువంటి ఈ ప్రస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా
11 సంవత్సరాల ప్రస్థానాన్ని ముగించుకొని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న జనసేన పార్టీకి, ఆ పార్టీ శ్రేణులకి, ఆ పార్టీ నాయకులకి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మనపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన కళ్ళ ముందు 2014 ఎన్నికలకు ముందు ఆవిర్భావం జరిగిన జనసేన పార్టీ చాలా కష్ట నష్టాలను ఎదుర్కొంది. నాయకుడు చాలా అవమాన భారాన్ని మోసాడు. ఇవాళ 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్నటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, తాను పోటీ చేసిన 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం దక్కుండొచ్చు. కానీ ఈ విజయం వెనక అసలు ఆ పార్టీ మనుగడ సాగించే ఆస్కారం ఉందా? ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని నిలుపుకోగలరా అని చెప్పని రకరకాల ప్రశ్నలు, అనుమానాల మధ్య 2019 నుంచి 2024 వరకు ఆ ప్రస్థానం కొనసాగింది. ఎందుకు అనంటే 2014లో ఆ పార్టీ పురుడు పోసుకున్న ఆ రోజున అప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడే కొత్తగా ఏర్పాటైన పార్టీ, ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాలేదు, పార్టీకి ఒక యంత్రాంగం నిర్మాణం జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకి ఆకాంక్షలకి వ్యతిరేకంగా పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వారి ఆకాంక్షలని గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయంలో రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అక్కడ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది. చాలా అంటే సవాళ్లతో కూడుకున్న విభజన ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి స్థితిలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం కోసం పోటీ పడతా ఉన్నారు. రెండో పక్క తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా వస్తేనే ఆ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరిగిన, ఆ రాష్ట్ర యువత ఎదుర్కొంటున్న వలసలని నివారించగలిగే అనుభవము, పరిజ్ఞానము, పరిణతి వారికే ఉన్నాయనే ఉద్దేశంతో నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాను కూడా పోటీలోకి వస్తే, తాను కూడా కొన్ని ఓట్లను చీల్చుకుంటే, ఒకవేళ ఈ ఓట్ల చీలిక జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లాభిస్తుందో అనే ఉద్దేశంతో ఆ ఎన్నికల్లో తాను పోటీ నుంచి విరమించుకొని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతుగా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు. వారి గెలుపుకి దోహదం చేశారనేది వాస్తవం. అంటే ఇక్కడేంటి, పరిస్థితులను పరిణామాలను అనలైజ్ చేసుకొని ఇప్పుడు తాను పోటీ చేయటం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కీలకం అని భావించి తాను ఒక అడుగు వెనక్కి తగ్గి ఆ కూటమి గెలుపుకి ప్రచారం చేశారు. ఆయన ఆశించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. ఆయన ఆశించిన విధంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర రాజధాని విషయంలో ముందడుగేసింది, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడంలో ముందడుగేసింది, యువతకి ఉపాధి కల్పించడంలో ముందడుగేసింది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీర్చిదిద్దడంలో ముందడుగేసింది, కరెంటు కోతల స్థాయి నుంచి మిగులు కరెంటు స్థాయికి రాష్ట్రాన్ని చేర్చింది. అయినా సరే కొన్ని అంశాల ప్రాతిపదికగా నాటి ప్రభుత్వంతో ఆయన 2018 నాటికి విభేదించారు. విభేదించిన నేపథ్యంలో కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, నాటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట హామీలను పూర్తి స్థాయిలో అమలుపరచడం లేదన్న కారణంతో నాటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో కూడా విభేదించి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి 2019 ఎన్నికల్లో 3 పక్షాలు ఎవరికి వాళ్ళుగా పోటీ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికల
బరిలోకి దిగారు. ఎన్నికల బరిలోకి అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. మ్మ్. కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీతో కలిసి అలయన్స్గా జనసేన పార్టీ పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుత విజయం దక్కటం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థాయికి పరిమితం కావటం, జనసేన పార్టీ ఘోర ఓటమి ఎదుర్కోవడం జరిగింది. అవును. పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్గా, యువతలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా వారు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఈ ట్రయాంగిల్ కంటెస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వారు స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా వారు ఓటమి చెందడం జరిగింది. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క శాసనసభ్యుడు నెగ్గడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అంటే మార్పు చేర్పుల నేపథ్యంలో వారి పార్టీ నుంచి నెగ్గిన ఒక్క శాసనసభ్యుడు కూడా అధికార వైసీపీ వైపు ఫిరాయించడం జరిగింది. అంటే 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యని జనసేన 2019లో పోటీ చేసినా కూడా పోటీ చెయ్యని నాటి స్థితిలోనే మిగిలిపోయింది 2019 ఎన్నికల తర్వాత కూడా. అంటే తమ పార్టీకంటూ గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల సంఖ్యాబలము లేదు, నెగ్గిన ఒక్క అభ్యర్థి కూడా తమతో లేడు, ఎమ్మెల్యేగా తమ పక్షాన్ని నిలవలేదు. ఇటువంటి స్థితిలో ఎక్కడ ప్రస్థానం ప్రయాణం మొదలైందో మళ్ళీ తిరిగి అక్కడికే చేరినట్టు అయింది. ఈలోగా నాయకుడే 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన నాయకత్వంలో ఇక ఈ పార్టీ మనుగడ సాగించడానికి ఆస్కారం ఉందా? ఆ శ్రేణులు కకావికం అయిపోవటం ఖాయం. 5 సంవత్సరాలు ఒక్క శాసనసభ్యుడు కూడా లేకుండా ఆ పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం సాధ్యమేనా? 2009 నాటి ప్రజారాజ్యం నాటి అనుభవం మళ్ళీ తిరిగి పునరావృతం కావటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని వైండప్ చేసేస్తారు, చాప చుట్టేయటం ఖాయం అని చెప్పని రకరకాల అనుమానాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు. కసితో, పట్టుదలతో, ఆర్థిక వనరులు పెద్దగా లేకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో 2009 నాటి ప్రజారాజ్యం అనుభవం పునరావృతం కానివ్వను, కష్ట నష్టాలు ఎదురైనా సరే, ఓటములు ఎదురైనా సరే 2024 ఎన్నికల నాటికి ఈ పార్టీని నిలబెట్టి తీరుతా, గణనీయమైన సంఖ్యలో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు నెగ్గి శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం అని చెప్పని ఒక పట్టుదలతో ఆయన పనిచేశారు. ప్రభుత్వాన్ని ఢీకొంటూ వచ్చారు, ప్రజా సమస్యల మీద ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఈ సందర్భంలో గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు నాటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమకి 2019లో ఎదురైన ఈ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమలో చాలా మార్పు గమనించాం, చాలా మెచ్యూరిటీ గమనించాం. ఆయన ప్రసంగాల్లో కానీ, ప్రభుత్వాన్ని విమర్శించే తీరులో కానీ, పార్టీని నడిపించే తీరులో కానీ, అంశాలని లేవనెత్తే తీరులో కానీ చాలా చాలా మెచ్యూరిటీ కనిపించింది. అంతకుముందు ఆవేశంతో ఊగిపోతా ఆయన ఏం చెప్తున్నారో కూడా సభికులకు సరిగా అర్థమయ్యేది కాదు. ఆ స్థితి నుంచి విషయాలను సూటిగా స్పష్టంగా లేవనెత్తగలగటం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టగలగటం, ప్రభుత్వ వైఫల్యాలని సూటిగా స్పష్టంగా ప్రశ్నించటం, ప్రజలకు చేరువు కావటం, శ్రేణులను కూడా తాను ముందుండి నడిపించిన తీరు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించే నాయకులు తమ వ్యక్తిగత ఆస్తుల్ని త్యాగం చేసి పార్టీని నడిపించిన నేపథ్యం గతంలో కమ్యూనిస్టు పార్టీల్లో చూసాం, అలాగే స్వాతంత్రోద్యమం తర్వాత వచ్చిన మొట్టమొదటి జనరేషన్ నాయకుల్లో చూసాం. కానీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తూ వచ్చింది. ఆ పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇతోధిక సహాయ సహకారాలు చేస్తూ వచ్చారు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ అధినేతగా ఆయనకి వ్యాపారాలు లేవు, పరిశ్రమలు లేవు, కాంట్రాక్టులు లేవు. సినిమా హీరోగా తన రెక్కల కష్టంతో తాను సంపాదించుకున్న డబ్బులతోటి జనసేన పార్టీ ద్వారా 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలని ఆదుకోవటం కోసం ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు తమ సొంత డబ్బుల్ని పార్టీ ద్వారా అందించడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఖచ్చితంగా
3,000 మంది రైతుల్ని ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, స్థాయిలకు అతీతంగా ఆత్మహత్య చేసుకున్న ఏ కుటుంబాన్నైనా ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఆయన చేసిన చారిటీ అని అన్నారు దాన్ని. ఖచ్చితంగా. మరి ఒక ట్రెండ్ సెట్టర్, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పని ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా జరిగింది. ఇదే సందర్భంలో సరిగ్గా ఇదే రోజున 2022 వారి 9వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం నుంచి, ఇప్పటం గ్రామంలో జరిగిన సభా ప్రాంగణం నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక బలమైన సంకేతాన్ని ఆయన రాష్ట్రానికి ఇచ్చారు, అధికార పక్షానికి ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీలు సయోధ్యతో పోటీ చేయబోతున్నాయనే ఒక సంకేతాన్ని సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఆయన తన శ్రేణులకి ఇచ్చారు, రాష్ట్ర ప్రజలకి ఇచ్చారు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి మరీ తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టారు అని చెప్పని, ఆయన వైవాహిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభల్లో ఇష్టరీతిన సంస్కారహీనపు ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ఆ ఒక్క స్టేట్మెంటే కారకమైంది. ఈ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ చివరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన నేపథ్యంలో వారికి సంఘీభావంగా వారిని పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు వారిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క బాలకృష్ణ గారి సమక్షంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి, మా కూటమిలోకి భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర రాజకీయాన్ని ఒక మేలి మలుపు తిప్పిన స్టేట్మెంట్, మేలి మలుపు తిప్పిన సందర్భం, మేలి మలుపు తిప్పిన ప్రకటన. అక్కడి నుంచి మొదలయ్యి 2024 ఎన్నికల నాటికి ఎటువంటి మలుపులు తిరిగాయి, ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు జరిగాయి అనేది మనందరం కళ్ళ ముందు చూసాం. ఒకనాడు అవమానాలు ఎదుర్కొన్న జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీని, వైసీపీ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించి ఎన్నికలలో ప్రజాగ్రహానికి గురైన పార్టీకి, పాలకుడికి ఎటువంటి శిక్ష విధించవచ్చు అనేది ఆ ఎన్నికల ఫలితాల రోజు రుజువు చేశారు. 2 స్థానాల్లో ఓడావు అన్న అపవాదు నుంచి తాను 70,000 పైగా మెజార్టీతో నెగ్గుతూ తన పార్టీ నుంచి పోటీ చేసిన మిగిలిన 20 మంది అభ్యర్థులను కూడా అందరినీ నెగ్గించుకోవడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమే లక్ష్యంగా, తనకి ఇంకా అధికంగా సీట్లు దక్కే ఆస్కారం ఉన్నా కూడా ఆయన తన సినిమాలోనే చెప్తారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని చెప్పాలి. అలా తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనని తాను ప్రజామోదం అంటే ప్రజల నుంచి ఆమోదం పొందటంలో తనకి తాను సఫలీకృతం అయ్యారు. తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఇవాళ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అవసరం వచ్చిన సందర్భంలో తన ప్రభుత్వాన్ని కూడా సూటిగా స్పష్టంగా ప్రశ్నించే స్థాయి ఈ నాయకుడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక ఎక్సెప్షనల్ లీడర్గానే పవన్ కళ్యాణ్ గారిని మనం కొనియాడి తీరాలి. ఆయన మీద అవినీతి మరకలు లేవు. ఆయన ఆక్రమణలకో, అరాచకాలకో, దాడులకి, దౌర్జన్యాలను ప్రోత్సహించే నేపథ్యం లేదు. కాబట్టి ఏంటంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన వైవాహిక జీవితాన్నో, వ్యక్తిగత జీవితాన్నో టార్గెట్ చేసుకొని విమర్శలను ఎక్కువ పెట్టడం తప్ప ఇవాళ పాలకుడుగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆయన పట్ల వివాదాస్పదం చేసే అంశాలు దొరక్క ఒక పక్క ప్రతిపక్షం కూడా తల్లడిల్లుతూ ఉన్నారు. ఏ విధంగా ఈయన్ని టార్గెట్ చేయాలి, ఏ విధంగా విమర్శలు చేయాలి అని చెప్పని 100కి 100 పాళ్ళు సమాజం పట్ల బాధ్యతతో రాజకీయాలు ప్రక్షాళన జరగాలి,
రాజకీయాలు ప్రజల సేవ కొరకు ఉండాలి అనే ఒక అంకిత భావంతో, నీతితో, నిజాయితీతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్న జనసేన పార్టీ మరిన్ని దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగాలి, ప్రజామోదం పొందుతూ ఉండాలి, వారికి మరింత ఉన్నత స్థాయి దక్కాలి, ఆ పార్టీ నుంచి మరింతగా ప్రజలకు సేవ జరగాలి అని చెప్పని, ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందాలి అని చెప్పని కోరుకున్నాం.